సుజాత గారు నమస్తే అండి. రైట్, వీళ్ళ తీరు మారదా? ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను, మహిళలను ఎవరిని ప్రశ్నించినా మహిళలను ఇష్టానుసారంగా ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? అమర్నాథ్ అంటే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరుగుతున్నామంటే అది ఆయనదా? ప్రభుత్వ సొమ్ము అది ఏదైనా కానీ, అది వాళ్ళ వ్యక్తిగతం కాదు కదా. ఆ విధంగా మాట్లాడడం ఎట్లా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో తోటి ప్యానలిస్టులకి, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఆ, మన భారతదేశం అంటేనే అసలు ముందుగా మహిళలకు కానీ మంచి గౌరవం ఇచ్చే సంస్కృతి మనది. మనం పొద్దుట్లు వేస్తూనే మాతృదేవోభవ అని మన మన పురాణాలు కానీ వేదాలు కానీ ముందుగా తల్లికి గౌరవం ఇచ్చినాయండి. తండ్రికి కూడా కాదు, గురువుకి కూడా కాదు, దైవానికి కూడా కాదు, ముందు మాతృమూర్తికి. అలాగే భారతదేశాన్ని కూడా భరతమాతను గౌరవించుకుంటాం. భూదేవిని కూడా భూమాత అంటాం. మనం నిద్ర లేచిన దానికి కింద కాళ్ళు పెట్టిన దగ్గర నుంచే భూమాతకు నమస్కరించి లేస్తాం. అటువంటి సంస్కృతి, అటువంటి ఇండియా, మన కల్చర్ మనకు నేర్పించింది అది. ఇక్కడ ఒక మనకి శ్లోకం కూడా ఉంటుంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడియాడతారు అని. ఇటువంటి సంస్కృతిలో పుట్టి, ఇటువంటి భారతదేశంలో పుట్టి, ఒక రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉండి ఒక మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా ఉండిన నువ్వు, గుడివాడ అమర్నాథ్ గారు, ఇటువంటి భాష గాని ఇటువంటి సంస్కృతి గాని ఆడడం అనేది మనం పెద్దగా ఆశ్చర్యపోకర్లేదండి. వైసీపీ తాలూకా నాయకుడు ఇటువంటి భాష మాట్లాడడం మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మీరు ముందు చెప్పినట్టు ఏదైతే నాయకుడు ఉంటాడో యదా రాజా తదా ప్రజ అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో వీళ్ళు తూచా తప్పకుండా అదే ఫాలో అవుతున్నారు. ఒకవేళ వాళ్ళ నాయకుడే ఒక పద్ధతులు, ఒక వ్యవస్థలో ఏదైతే విమర్శలు, సద్విమర్శలకు మాత్రమే పరిమితమైన నాయకుడు అయ్యుంటే కనుక వీళ్ళని ఎప్పుడో ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన ఖచ్చితంగా కట్టడి చర్యలు తీసుకునేవాడు. కానీ అటువంటి నాయకుడు కాదు కదండి. రపా అంటే ఫోన్లే అబ్బా సినిమా డైలాగులు చూసి పిల్లకాళ్ళు అన్నారు, ఒకళ్ళిద్దరిని నరికేస్తే తప్పేం ఉంది అనే వెనకేసుకొచ్చే ఒక నీచమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. గతంలో షర్మిల గారి కట్టు బొట్టు గురించి కూడా కామెంట్ చేస్తే కూడా ఆయన ఎక్కడ స్పందించలే. అదే అండి, సాక్షాత్తు మీరు కట్టుబొట్లు వరకు వెళ్తున్నారు. ఒక సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయన భుజం మీద వేసుకుని మీరు అన్నిటికీ తిప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలకు ఏం సంకేతం ఇచ్చినట్టు, వాళ్ళ కార్యకర్తలకు ఏం సంకేతం ఇచ్చినట్టు అండి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే పవన్ కళ్యాణ్ గారిని, అప్పుడు టీడీపీ ప్రభుత్వం నాయకులు, టీడీపీ నాయకుల వాళ్ళ ఇళ్లలోని మహిళల్ని ఏ విధంగా కించపరిచారండి? అది గౌరవ సభ అన్న రీతిలో అసలు అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు మాట్లాడిన వ్యక్తుల మాటలు ఏంటండి? భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటండి? దానికి కాదండి ఈ ప్రజలు అందరు చేదరించుకుని తీర్పు ఇచ్చి వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసింది. 151 సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెడితే నువ్వు చేసింది ఏంటి? చట్టసభల్లో కూర్చుని ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన చట్టసభల్లో కూర్చుని ఒక గౌరవ మంత్రి, ముఖ్యమంత్రి అయ్యుండి మహిళల పట్ల నీచంగా కామెంట్లు చేస్తుంటే చూస్తూ వెకిలి నవ్వులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఇంతకంటే మనం ఏం ఆశించగలం సార్? మీరు ప్రతిపక్ష నాయకులనే కాదు, సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకున్నదని చెప్పి ఆవిడ చీర మీద కూడా కామెంట్ చేశారు. ఏ రోజు మీరు వాళ్ళని కార్యకర్తలను మందలించలేదు. పైగా షర్మిల గారిని ఎంత దారుణంగా, ఎంత నీచంగా కామెంట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజశేఖర రెడ్డి గారికి పుట్టారు, షర్మిల గారు పుట్టలేదు అంటే సాక్షాత్తు తన తల్లిని కూడా కామెంట్ చేయించారండి. అంత నీచమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఖండించలేదు, ఆ విధంగా మాట్లాడద్దు, కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అని అంటే మరి ఎంకరేజ్ చేసినట్టే కదా. సాక్షాత్తు ఎవరో కాదండి, ఎవరో పని రోడ్డును పోయే వాళ్ళు వైసీపీ అని చెప్పుకుని మాట్లాడారంటే కాదండి, సాక్షాత్తు భారతీయ గారి పిఏ మాట్లాడిన మాటలు. అంటే దాని వెనక ఎవరున్నారు అనుకోవాలండి? సొంత చెల్లి, ఇంకొక చెల్లి బాబాయ్ కూతురు సునీత గురించి ఎంత నీచమైన కామెంట్లు అండి. అసలు తన తల్లి గురించే మాట్లాడారంటే వాళ్ళు వేరే మహిళలకి ఏ విధమైన గౌరవం ఇస్తారన్నది మనం అర్థం చేసుకోవాలండి. గతంలో చూసాము, మరి ఇదే మంత్రి, ఇదే గుడివాడ అమర్నాథ్ గారిని మేము కూడా విమర్శించాం, టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఎట్లాంటి విమర్శలు చేసామండి? నువ్వు 600 ఎకరాలు శృంగవరపు కోటల్లో కబ్జా చేసేసావు కదా ల్యాండ్, దాని గురించి అడిగాం మేము. నీ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ మళ్ళా తిరిగి తెప్పిస్తాము,
మేము అధికారంలోకి వస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి కూడల్లో ఎవరికైతే ప్రజలకి ప్రామిస్ చేశారో దాన్ని ఎందుకు నెరవేర్చలేదయ్యా అని అడిగాం. నువ్వు చేసిన అవినీతి గురించి మాట్లాడాం. ఐటీ కంపెనీలు ఎందుకు తీసుకురావట్లేదని మాట్లాడాం. దావోస్ వెళ్ళడానికి నీకు చలేస్తుంది అని చెప్పేసి నువ్వు దావోస్ వెళ్ళడానికి నేను స్నానం చేయాలి, అక్కడ చలేస్తుందని చెప్పి టింగర్ మాటలన్నీ మాట్లాడి నిన్ను ప్రశ్నించాం. నువ్వు నూడిల్స్ బండి, ఏదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ బండి ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు కానీ కంపెనీలు ఏవయ్యా అని మాట్లాడడం. ఇవి విమర్శలు అంటే, సద్విమర్శలు అంటే ఇవి. పాలసీల పరంగా మాట్లాడడం అంటే ఇది. మీ బతుక్కి ఏ రోజు పాలసీల మీద మాట్లాడడం చేత కాదు. ఎప్పుడు పర్సనల్ విషయాలే. ఒక మహిళా మంత్రిని పట్టుకుని నువ్వు అలా మాట్లాడడానికి ఏంటి? నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలంటే నువ్వేమైనా కొనిపెట్టావా? నువ్వేమైనా కొని ప్రభుత్వానికి ఇచ్చావా? నీ సొంతమా అది? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు వాడుకుంటారు. అంటే మీరు ప్రభుత్వంలో ఎలా ఉన్నదంటే మీరు ప్రభుత్వం అంతా మాదే అన్నట్టు మీరు దోచేసి దాచేసి పనిచేసి మీ కార్యకర్తలకు మన ప్లేట్ లో మన బిర్యానీ అని వాడేశారు కదా సార్. వాళ్ళకి అట్లా ఉండేది. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మనమే దోచేయాలి, మనమే తినేయాలి. ప్రజలందరూ ట్యాక్స్ కట్టిన ఇచ్చిన డబ్బులన్నీ మన కోసమే ఇస్తున్నట్టు ఆ విధంగా దోచేశారు. ఎక్కడ పడితే అక్కడ ఏ శాఖలో అయినా విపరీతమైన దోపిడీ జరిగింది కాబట్టి ప్రజలు వామ్మో వీళ్ళు ఉంటే మళ్ళీ అసలు మనకి చెప్ప మిగులుస్తారు లాస్ట్ కానీ భయపడి వాళ్ళని ఆ 11 సీట్లకు తీసుకొచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఎట్లా వచ్చినాయి అన్నది అది భగవంతుడికి ఎరుక. రైట్ రైట్. అనంతలక్ష్మి గారు నమస్కారం. నమస్తే మేడం, ఇందాక మన అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, దీనికి సంబంధించి మాట్లాడారు. తర్వాత చాలా